హాయ్ మా బ్రోస్ వెల్కమ్ బ్యాక్. ఇది పార్ట్ 2 ఆఫ్ ఫ్లెమింగో ఫెస్టివల్. అండ్ ఇక్కడ చూస్తున్నదొచ్చి స్కూల్ పిల్లలు తయారు చేసిన కొన్ని ఎక్విప్‌మెంట్స్ అండ్ అలాగే చేనేత కార్మికులు తయారు చేసిన కొన్ని షాప్స్ అన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నదొచ్చి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. షార్ లోపటికెళ్ళి షార్ కాదు. షార్‌కి సంబంధించిన స్టాల్ లోపటికెళ్ళి ఏమేమి ఉన్నాయని చూస్తాం. ఫస్ట్ ఎళ్ళగానే పిఎస్ఎల్‌వి రాకెట్ మాడ్యూల్ కనిపించింది. అండ్ అలాగే శాటిలైట్ మాడ్యూల్స్ కనిపించాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి ఇవి చూడనీకి. అండ్ మోరోవర్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్న టైంలో షార్ లోపటికి కూడా మనకు అలో ఉంటది. ఇదొచ్చి జీఎస్ఎల్‌వి. రాకెట్స్ అన్నీ చాలా మంచిగా మాడ్యూల్స్ పెట్టున్నారనమాట. ఎవరైనా ఇంతవరకు చూడకుండా ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. ఇదొచ్చి జీఎస్ఎల్‌వి ఎంకే3 చంద్రయాన్ ఇది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రయాన్ గురించి మొత్తం చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మాడ్యూల్సే. స్కూల్ పిల్లలు ఇట్లా బంచ్‌గా ఎళ్తే మాత్రం చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారాళ్ళు. బట్ నేను వీడియోస్ తీసుకుంటా ఉన్నాను కాబట్టి వాళ్ళేం పెద్దగా పట్టించుకోలే నన్ను. అండ్ ఇదొచ్చి లాంచింగ్ ప్యాడ్ అనమాట. ఇవన్నీ స్ట్రెయిట్‌గా చూసాం మేము. ఇంకా భలే ఉంటాయి స్ట్రెయిట్‌గా చూస్తే. ఇదొచ్చి గమనం క్రూ మోడల్. అంటే ఈ మధ్య రీసెంట్‌గా మనుషుల్ని పంపించేదానికి కూడా వీళ్ళు తయారు చేస్తున్నారన్నారు కదా! దాని మాడ్యూల్ ఇది. చాలా మంచిగా ఉంది చూడనీకి. అండ్ మోరోవర్ వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాంప్లెట్ అండ్ అలాగే షీట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం శ్రీ సిటీకి సంబంధించిన కంపెనీస్ గురించి ఒకసారి సూపర్ ఫాస్ట్‌గా ఎళ్దాం. మోటార్స్ అండ్ అలాగే చాక్లెట్స్ అనమాట. డిఫరెంట్ చాక్లెట్స్, బెడ్స్, మెరిండా, సెవెనప్ అండ్ ఈ హోమ్ టేబుల్స్ అండ్ మెల్టాన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండ్ కుకీస్, హగ్గీస్, మానిపోకో ప్యాంట్స్, చాకర్స్, డైరీ మిల్క్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అక్కడ. అండ్ అలాగే చూడండి బొవెంటో ఈస్ మై ఫేవరెట్ డ్రింక్ అది కూడా ఇక్కడే తయారైతది. అండ్ ఎలక్ట్రికల్స్‌కి సంబంధించినవి, సాఫ్ట్ టాయ్స్ ఇలా చాలా కంపెనీస్ ఒక్కటి కాదు, 2 కాదు ఆల్మోస్ట్ 150 ప్లస్ ఉండే. వీళ్ళకి సంబంధించినవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇసూజీ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఇసూజీయే కనిపిస్తది. అండ్ ట్రైన్ లోపట ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవన్నీ. ఇలా చాలా కంపెనీస్ గురించి డీటెయిల్స్ మొత్తం పెట్టారు. ఇది ఫస్ట్ టైమ్ అంట. ఇంతకుముందు లేదు. అండ్ ఏసీస్ కంపెనీస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ గురించి కూడా ఒక తాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా రిమైనింగ్ స్టాల్స్ అంతా ఫుడ్‌కి రిలేటెడ్ ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్ వస్తే ఇవన్నీ ఓపెన్ అయితాయి అనుకుంటా. ఇక్కడ గేమ్స్ జరుగుతా ఉన్నాయి. ఇది లాస్ట్ డే కాబట్టి ఇంకా ఇవాళ వీళ్ళకి విన్ అయితే గిఫ్ట్స్ ఇస్తారనుకుంటా. అండ్ బాగా అలసిపోయి ఐస్ క్రీమ్ తినడానికెళ్ళాం. అండ్ ఒక ఐస్ క్రీమ్ మాకు రూ. 30 పడింది. తప్పదు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి చల్లగా కడుపులో వెళ్ళడానికి ఐస్ క్రీమ్ తీసుకున్నాం.